పశుపతి మంచితనం చేతగానితనంగా తీసుకుంటావా? పోలీసోళ్ళలో నా అంత మంచివాడిని ఎక్కడైనా చూసావా? ఇంకొకసారి నా దగ్గర ఓవర్ యాక్షన్ చేసావంటే నరాలు తీసి వీణ వాయిస్తా. చాలా మంచి పని చేశారమ్మా. మా కోడలు కూడా ప్రెగ్నెంటే. అవునా? కంగ్రాట్స్ సునందా. 7 ఏళ్ల తర్వాత శుభవార్త వింటున్నాను. మరి విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? అవును సునందా, కానీ అలోపతితో కాదు, మరి ఆయుర్వేదంతో. ఆయుర్వేదంతోనా? ఈ రోజుల్లో అల్లోపతికి సాధ్యం కాని శక్తి ఆయుర్వేదానికుందా? ఒక డాక్టర్గా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ అసలైన ఔషధం ఆయుర్వేదంలోనే ఉంటుంది సునందా. అవునా? అయితే అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్తాం. ఇక్కడ దొరకదు. హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ అనే ఫారెస్ట్ ఉంది. అక్కడ దత్తగిరి అనే స్వామీజీ ఉంటారు. ఆ స్వామీజీ దగ్గర దొరుకుతుంది. మొన్న అక్కడ ఒక సెమినార్ ఉంటే అటెండ్ అయ్యాను. అప్పుడే ఆ మందు గురించి తెలుసుకున్నాను. మాకు తెలిసినావిడ వాడింది కూడా ఆ మందేనంట. నువ్వక్కడికి వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ ఇంట్లో నీ గౌరవం పెరుగుతుంది. తప్పకుండా వెళ్తాను. చాలా థ్యాంక్స్ ఊర్మిళ. థ్యాంక్స్ చెప్పడం కాదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నువ్వక్కడికి వెళ్ళొచ్చావని నాకు ఫోన్ చేయాలి, సరేనా? సరే, ఇక నేను బయలుదేరుతాను. అలాగే. అవును, అడగటం మర్చిపోయాను. గాయత్రికి మీ మావయ్యకి మధ్య గొడవ అలాగే ఉందా? అవును. నాకు గాయత్రి వికారాబాద్ దగ్గర కనిపించింది. గాయత్రి అక్కడెందుకుంది? అక్కడికి దగ్గరలో ఒక రిసార్ట్ ఉంది. సరదాగా హనీమూన్కొచ్చుంటారు. అయ్యుండొచ్చు. సరే, నేను బయలుదేరుతాను. సరే. నాకెందుకో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిదనిపిస్తోందా బీగారు? ఆ పని చేయాలనుకుంటే నేను ఎప్పుడో చేసుండేవాడినని మీకింతకు ముందే చెప్పాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వచ్చే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. నేను శ్వేత అమెరికాలో లేవని, అసలు శ్వేత ఏమైపోయిందో కూడా తెలియదని మా నాన్నగారికి తెలిస్తే ఆయన మాకు దక్కరు. అందుకే ఎలా అయినా సరే నేనే నా భార్యని కాపాడుకోవాలి. నా భార్యనే కాదు, నా కుటుంబం మొత్తాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. నేను ఏమాత్రం నోరు జారినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, పేపర్ ప్రకటన ఇచ్చినా మొత్తం నా కుటుంబానికి ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పమ్మా. బేబమ్మా, నేను. చెప్పు సూర్యుడు. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయినదమ్మా. ఏంటి? అవునమ్మా. ఏమైంది? ఎలా పడిపోయింది? జారి పడిందా? అలాంటిదేం లేదమ్మా, ఉన్నట్టుండి పడిపోయినది. ఏం కాలేదు కదా? లేవలేకపోతుందమ్మా. నువ్వు అర్జెంటుగా బయలుదేరరా అమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్లారా? వద్దంటుండాది, నిన్ను చూడాలని కలవరిస్తుండాది. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఒకసారి అమ్మకు ఫోన్ నేను మాట్లాడతాను. మాట్లాడే పరిస్థితిలో లేదు బేబమ్మా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇప్పుడే బయలుదేరుతాను, గంటలో అక్కడుంటాను. ఏమైందండి? మా అమ్మ పడిపోయిందంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మ బీదర్లో మావయ్య గారింటి దగ్గర ఉంది. నేను అక్కడ పరిస్థితి చూసుకుని మీకు కాల్ చేస్తాను. మీరు జాగ్రత్త, ఓకేనా? ఓకే. ఏందక్కా నా చేత అంత పెద్ద అబద్ధం చెప్పించినావు? బేబమ్మ చేతిలో నా చావు చూడ్డానికా? నా కూతుర్ని రప్పించటానికి ఇంతకంటే మార్గం కనిపించలే సూర్యుడు. దానికి పంతం పట్టుదల ఎక్కువ. నాకు దాని మీద ప్రేమ అభిమానం ఎక్కువ. నేననుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలంటే బేబం ఇక్కడికి రావాలా. తల్లికి బాలేదంటే ఖచ్చితంగా తను వస్తుంది. వెళ్ళొస్తాను అభిగారు. ఓకే అండి. అభిగారు, ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు,
కానీ చిన్న ఫేవర్ అడగమంటారా? చెప్పండి. టెన్షన్లో వెళ్ళేటప్పుడు నా డ్రైవింగ్ చాలా బ్యాడ్గా ఉంటుంది. మీరు కొంచెం సాయంగా వస్తారా? అంటే నేను ఇక్కడ నా భార్య కోసం నేను మా అమ్మకు పెద్ద సర్కిల్ ఉంది. శ్వేత గారి విషయంలో మీకు ఏదైనా హెల్ప్ జరగచ్చు. నా స్వార్థం కోసం చెప్పడం లేదు, మీకు కూడా మంచి జరుగుతుందనే ఆశ అంతే. సరే పదండి, లగేజీ లేవండి. పర్లేదు. గాయత్రి, అమ్మా గాయత్రి, టీ తాగుదులే. గాయత్రి, గాయత్రి, అమ్మా గాయత్రి, కాస్త టీ తాగుదులే. టీ తాగు. టీ తాగు. నాకొద్దు. ఏం తినట్లేదుగా, కనీసం టీ అన్నా తాగు. నా కిరణ్ వచ్చేంత వరకు ఏమీ తాగను. ఇలా ఏది తాగకుండా తినకుండా ఉంటే చస్తావు. చనిపోయినా పర్వాలేదు, నా కిరణ్ నాకు కావాలి. నిన్ను కోర్టుకు తీసుకెళ్లేంతవరకైనా బతికుండాలి కదా. తాగో. తాగో. సార్, ఇది నా ఊరు కాదు, ఇక్కడ నా ఇల్లు లేదు. ఒంటరిగా ఎంతసేపు పోరాడుతున్నా నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు. నేను చెప్పేది అబద్ధం అంటున్నారు, నేను మోసం చేస్తున్నానంటున్నారు. ఒక్కసారి మా ఊళ్ళో నా గురించి ఎంక్వైరీ చేయండి సార్. నేను చెప్పింది నిజమో కాదు మీకే తెలుస్తుంది. ఇక్కడ నన్ను పిచ్చి కుక్కను తిప్పినట్టు తిప్పింది సరిపోక నీ ఊళ్ళో కూడా తిప్పుతావన్నమాట. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళండి, అక్కడ మా పనమ్మాయి పద్మ ఉంటుంది. ఆవిని అడగండి సార్, మీకు నిజం తెలుస్తుంది. నా భర్త పనిచేసే ఆఫీస్కి వెళ్ళి అడగండి, మా గురించి మీకు క్లియర్ గా తెలుస్తుంది. మళ్ళీ కొత్త కథ మొదలుపెట్టింది. ఈ ఒక్కసారి నా మాట నమ్మండి. మా ఊళ్ళో కూడా నా గురించి అందరూ చెప్పినట్టు చెప్తే ఇంకా నా మాటలు నమ్మకండి. అప్పుడు నేను నేరాన్ని ఒప్పుకుంటాను. మీరు చూపించిన వాడే నా భర్తను అంగీకరిస్తాను. వద్దు, నీ తెలివితేటలో నా దగ్గర ప్రదర్శించొద్దు. నువ్వు చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దులా తలాడించి ఫూల్నయ్యా. ఈసారి కూడా ఆడించి మళ్లీ ఫూల్ని కాలేను. నేరాన్ని ఒప్పుకుంటానంటుంది కదా సార్. ఐడి కార్డులో ఉన్నవాడినే భర్త అని కూడా అంగీకరిస్తానంటుంది. ఒక ఆడ తన భర్త కోసం
ఇంతకంటే ఎక్కువ ఇంకేం పోరాడుతుంది సార్. తులసి, నువ్వు మళ్ళీ ట్రాప్లో పడిపోతున్నావు. ఏ ఆడది పరాయి వాడిని భర్తగా అంగీకరించదు సార్. గాయత్రి చేస్తున్న పోరాటం తన కోసం కాదు సార్, తన భర్త కోసం. నాకు మాత్రం ఈ ఒక్కసారి గాయత్రి మాట నమ్మాలనిపిస్తుంది సార్. తులసి, నీకు విషయం అర్థం కావడం లేదు. ఈవిడి గారు చెప్పిన మాటలు పట్టుకుని మనం వెళితే గవర్నమెంట్కి బోలుడి ఖర్చులు దండగా. సార్, ఖర్చుల గురించి ఆలోచించకండి. నా భర్త కోసం ఈ తాళి పొట్టేస్తాను. దాన్ని నమ్మి మీ ఖర్చులకి వాడుకోండి సార్. ఒక నిరపరాధి నేరస్తురాలు కాకూడదు సార్. నీకు విషయం అర్థం కావడం లేదు తులసి. ఈ ఒక్కసారికి నా కోసం ఒప్పుకోండి సార్, ప్లీజ్. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నీ ఇంటికి, నీ భర్త ఆఫీస్కి మా కానిస్టేబుల్స్ని ఎంక్వైరీకి పంపిస్తాను. అక్కడ కూడా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారంటే ఇక నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. తులసి సార్, వెంటనే బయలుదేరండి. అమ్మకి నేనంటే చాలా ఇష్టమండి. నా కోసం ప్రాణం పెడుతుంది. అమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేనండి. మీ అమ్మగారికి ఏమీ కాదు, మీరు భయపడకండి. మనల్ని ప్రేమించేవాళ్ళకి కానీ మనం ప్రేమించేవాళ్ళకి కానీ ఏం జరిగినా తట్టుకోలేము. నిజమైన ప్రేమకు అంత విలువ ఉంటుంది. నా బేబమ్మకిష్టమైన వంటలన్నీ నా చేత్తో తినిపించాల. నా బేబమ్మ సంతోషించాల. అది నేను కళ్ళారా చూడాల. కూతురంటే మీకు చాలా ఇష్టమమ్మా. ఇష్టమే కాదు, నా బేబమ్మ నా ప్రాణం. నా బేబమ్మ ఆనందం కోసం నేనేమైనా చేస్తా. ప్రాణం ఇవ్వమంటే ఇస్తా, ప్రాణం తీయమంటే తీస్తా. బేబమ్మ, రా బేబమ్మ. అమ్మకి ఎలా ఉంది సూర్యుడు? బేబమ్మ, అది ఏమైందో చెప్పు. లోపటుండది, చూదు రామ్మా. అభిగారు రండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఇంటి వరకు వచ్చి లోపలికి రాకుండా ఉంటారా? ప్లీజ్ రండి.
రాబిడ్డ. ఏంటమ్మా ఇది? నువ్వు మాట్లాడలేకపోతున్నావని, నిలబడలేకపోతున్నావని సూర్యుడు చెప్పాడు. నిన్ను చూస్తే మామూలుగానే కనిపిస్తున్నావు. బేబమ్మతో అబద్ధమేందో చెప్పినావు సూర్యుడు. అబద్ధం చెప్పాడా? నాతో అబద్ధం చెప్తావా? చంపేస్తాను నిన్ను. బేబమ్మ, చంపేస్తాను. ఆగు బేబమ్మ, నువ్వు నాకెందుకు ఆగు. అబద్ధం చెప్పావు? అక్క, ఏందక్క నన్ను పని చేయాలని చూస్తున్నావు ఏంది? అయ్యో ఆగమ్మి, సూర్యుడితో నేనే అబద్ధం చెప్పాను. ఎందుకు చెప్పించావు? నిన్ను చూసి శానా దినాలైంది కదమ్మీ, ఓ తూరి చూద్దామని అట్టా చెప్పించిన. మామూలుగా కబురు పెడితే నువ్వు మావింటికి రావు కదా. అందుకని నన్ను మోసం చేస్తావా? నీకేమయ్యిందోనని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మరో దారి లేక అట్టా చేసిన తల్లి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం నీకు తెలుసు కదా. కూతుర్నే చీట్ చేస్తావా? ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. పదండి అభిగారు, మనం వెళ్ళిపోదాం. ఆగమ్మ త్రిపుర, నా మాట వినండి. రండి అభిగారు. ఒక్క మీరు నిమిషం ఆగు ఆగు త్రిపుర. నిన్ను చూడాలని మీ అమ్మగారికి ఎంతగా అనిపించకపోతే అబద్ధం చెప్పి మరీ పిలిపించుంటారు. మంచిగా చెప్పినావప్పా. నువ్వేనా నా బిడ్డను కాపాడిన దేవుడివి? నేను ఆ దేవుడు పంపించిన మనిషిని మాత్రమేనండి, నేను దేవుణ్ణి కాదు. దయచేసి అంత పెద్ద మాటలనుకండి. నా కూతురి మానం ప్రాణం కాపాడినోడు నా దృష్టిలో దేవుడేనప్పా. లోపలికొచ్చి కూర్చోప్పా. ఈ మర్యాదనేం అవసరం లేదు. అభిగారు రండి, వెళ్దాం. చూడప్ప నా బిడ్డ ఎట్టా చేస్తుండదో. కూతుర్ని చూసి శానా దినాలైనాదని ఓ చిన్న అబద్ధం ఆడి రప్పించిన. నా కూతురికి నా చేత్తో అన్నం తినిపించాలని ఎంతో ఆశపడి వంటలు చేసిన. ఇట్ట అలిగిపోతానంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటాది. నువ్వైనా ఉండమని చెప్పప్పా. త్రిపుర, మీ అమ్మగారు నీకు అబద్ధం చెప్పడంలో నీకు మోసం కనిపించింది, నాకు ప్రేమ కనిపించింది. అమ్మ చేతి గోరుముద్దలు తినడం మన అదృష్టం కాదనుకో. సరే, అభిగారు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తినేసి నేను వెంటనే వెళ్ళిపోతాను. నన్ను ఉండమని బలవంత పెట్టుకు. అట్నే రండి. నువ్వు కూడా రాప్పా. అయ్యో పర్వాలేదండి, నేను ఇక్కడే ఉంటాను. నా కూతురు పంతం గురించి నాకు బాగా తెలుసునప్పా. అట్టాంటిది నువ్వు చెప్పిన ఒక్క మాటతోటి గమ్మునుండాది. నీలాంటి మంచోళ్ళు నా ఇంట్లో అన్నం తింటే అది నా అదృష్టం అప్పా. కానీ నేను వేరే పని మీద. అభిగారు, మీ మాట నేను విన్నాను కాబట్టి నా మాట మీరు వినాలి. రండి రండి, రాప్పా. అక్క, ఇవాళ బేబమ్మ చేతిలో నా సావు తప్పదనుకున్నా. ఈ శారదయ్య వల్ల తప్పిపోయినది. ఏందప్ప ఆలోచిస్తా ఉండవు? తిను.
చదువుల పేరు చెప్పుకొని నా బిడ్డ నాకు దూరంగా ఉంటే ఇట్ట అన్నవెంటా తినిపించగలనమ్మీ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండది. తినమ్మీ. కడుపు నిండా తినప్పా. జరగని వాటి కోసం ఆశపడ్డమే కాదు, ఆలోచించడం కూడా అనవసరమే సునందా. జరుగుతుందండి. అవును, నేనే నేరం చేశాను. నేనే నా భర్తను చంపేశాను. నేనే హంతకురాలు. నన్ను విడిచిపెట్టకండి. నాకు ఉరి శిక్ష పడేలా చెయ్యండి.